బిగ్ బాస్ తెలుగు 9 అర్ధరాత్రి లైవ్ విశ్లేషణపై ఇదో చిన్న విశ్లేషణ. అయితే ఇది 7:30 గంటల లైవ్ ఫీడ్ రివ్యూ అన్నమాట. ముఖ్యంగా దొంగల టాస్క్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అసలీ టాస్క్లో రూల్సే లేవని, ఎవరైనా ఏదైనా చేయొచ్చని బిగ్ బాస్ ముందే క్లియర్ చేసేశారు. సరే, మొదటి పాయింటేంటంటే ఈ టాస్క్లో రూల్స్ లేవు కాబట్టి దొంగతనాలు, టీంలు మారడాలు అన్నీ ఓకే. ఇక దివ్య, తనుజ అయితే యాస మార్చేసి మరీ దొంగల క్యారెక్టర్లలో జీవించేశారు. మాధురి లీడర్గా ఉండి చీటింగ్ చేస్తే సుమన్ శెట్టి కూడా బాగానే చేశాడు. కాని సంజన మాత్రం దొంగతనాన్ని టాస్క్లో భాగంగా తీసుకోలేకపోయింది పాపం. ఇక రెండోది గొడవలు. రమ్య ఏమో వేరే వాళ్లని బాండింగ్స్ అంటూ విమర్శిస్తూ, తనేమో మాధురితో ఫ్రెండ్షిప్ కోరుకుంది. ఆ సుమన్ శెట్టితో ఓట్ల కోసం బయట ఒప్పందం కుదుర్చుకోవడం కూడా కాంట్రవర్సీ అయింది. ఇంకోటి, రాము పక్కన కూర్చుంటే తనుజ అతన్ని పురుగులా చూసింది అని పెద్ద రచ్చ సోషల్ మీడియాలో వైరలైందట. తర్వాత మాట్లాడుకున్నారులేండి. మరి ఇమ్మాన్యుయల్ సంగతి చూస్తే టాస్క్ ఆగిపోయాక అవతల టీంకి ప్లాన్లు చెప్పాడు. ఇదే స్ట్రాటజీనా, సేఫ్ గేమా, లేక అమ్మ కోసం మోసం లాంటిదా? అదే డౌట్. ఫైనల్గా మూడోది, డబ్బుల గోల. దొంగిలించిన ఆ సుమారు 10,000 చుట్టూ పెద్ద రచ్చ నడిచింది. మొదట తనుజ, దివ్య, సుమన్ మేం 2,000 తీశామన్నారు. కాని తర్వాత చూస్తే అసలు లెక్క 9,900 అని తేలింది. ఇక ఆ డబ్బుల పంపకాల గురించి 40% కావాలంటే కుదరదనడం లాంటివి బేరాలతో గ్రూపులు కూడా మారిపోయాయి. మాధురిని కూడా కలుపుకున్నారు. కళ్యాణ్ దగ్గరున్న మాధురి డబ్బుల్ని కూడా తనుజ కొట్టేయాలని చూసింది. కాని దివ్య మాత్రం డబ్బులు తేమన్నప్పుడు కరెక్ట్గా లెక్క చెప్పింది. సో ఓవరాల్గా చూస్తే రూల్స్ లేని ఈ టాస్క్ మొత్తం కంటెస్టెంట్ల ప్లాన్స్, పెద్ద పెద్ద గొడవలు, ఊహించని ట్విస్ట్లతో భలే రసవత్రంగా సాగింది.